ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మీ అందరికీ శుభాలు కలుగుగాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దీవెనలు మీకు, మీ పిల్లలకి, మీ కుటుంబాలకి ఎల్లప్పుడూ కూడా శాంతి సమాధానాన్ని అనుగ్రహిస్తూ ఆనంద ఆరోగ్యాన్ని అనుగ్రహించిన గాక యేసు నామములో ఆమేన్. బాగున్నారండి? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలందరూ కూడాను ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఆనందంతో ప్రభు యందు భయభక్తులు కలిగి ముందుకు సాగిపోదురుగాక. అనుకున్నవన్నీ కూడా జరుగునుగాక, ఆగిపోయినవన్నీ కూడా సాగిపోవునుగాక, ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదింపడుదురుగాక ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. రెండో పాట పాడి దేవుని మహింపరచుకుందాం. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మంచిది ప్రియులారా. మరి నా వంతు ఒక మాట చెప్పనివ్వండి. నా అనుభవంలో నుండి నా ప్రియులైనటువంటి దేవుని తెలియనటువంటి ప్రజలకి, ప్రియులారా, మరణం అన్నది చిన్న పెద్ద, స్త్రీ పురుషుడు అన్నటువంటి దాని ఏమీ తేడా లేదు. వయసుతో తేడా లేదు, కులంతో తేడా లేదు, మతంతో తేడా లేదు, ప్రాంతంతో తేడా లేదు, లింగంతో కూడా తేడా లేదు. కాబట్టి ఎప్పుడు ఎవరికి ఏ మరణం సంభవిస్తుందో తెలీదు. నిజంగా మరణం తర్వాత మరొక జీవితం ఉంది. ఆ జీవితంలోకి మనం అడుగు పెట్టాలి. అది భయంకరమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, యుగయుగాలు కూడా జీవించవలసినటువంటిది. అయితే అగ్నిలోనైనా సరే నువ్వు జీవించాలి, లేదని అంటే ప్రశాంతమైనటువంటి స్థలంలో, కన్న తండ్రి నివసించినటువంటి ఆ స్థలంలో మనం నివసించాలి. రెండు మార్గాలు. ఒకటి చీకటి మార్గం, రెండు వెలుగు మార్గం. ఒకటి పాతాళం, రెండు పరదేశం. ఒకటి నరకం, రెండోది స్వర్గం. దీన్నే క్రైస్తవ భాషలో పరలోక రాజ్యం అని అంటారు. ప్రియులారా, ఇది జీవితం ఎవరికి శాశ్వతం కాదు. ఎంత ధనవంతుడైనా, ఎంత గుణవంతుడైనా, ఎంత బలవంతుడైనా, ఎంత మంచివాడైనప్పటికి కూడా, మూర్ఖుడైనప్పటికి కూడాను మరణం అందరికీ సమానమే. మరణం తర్వాత మరొక జీవితం ఉంది. ఆ జీవితంలోకి నువ్వు నేను అడుగుపెట్టాలి. అందుకనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, నిన్ను నన్ను పుట్టించినటువంటి పరమాత్ముడే, ఆ పరబ్రహ్మే శరీరాన్ని ధరించుకొని నీకు నాకు స్థలం ఇవ్వాలని, నరకం నుంచి తప్పించబడాలని తన పిల్లలుగా చేరదీసుకొని, ఆయన ఒక తండ్రిగా మనల్ని హత్తుకొని, నాన్నలారా, పిల్లలారా, నేనే మీ తండ్రిని, రండి నా వైపు రండి అని చెప్పేసి పిలిచినవాడు ఆయన ఒక్కడే ఈ భూమి మీద. ఇంకెవ్వరు లేరు ప్రియులారా. అది ఆరని అగ్నిగుండం. అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నటువంటి స్థలం దాని పేరు. కాబట్టి ప్రియులారా, ఏదేమైనప్పటికీ, మనం ఎంతటి వారమైనప్పటికీ ఈ భూమిని, ఈ మట్టి శరీరాన్ని విడిచిపెట్టాల్సిందే ప్రియులారా. ఎందుకు అగ్నిగుండంలోకి వెళ్ళిపోవాలి? బ్రతికినన్నాళ్ళు ఎందుకు సాఫీగా ప్రశాంతంగా ఎందుకు బ్రతకూడదు? కాబట్టి ఈ రెండింటికి కూడా కారకుడు, మోక్ష ప్రదాత, నిత్యుడు, ప్రధానుడు, కనికరవంతుడు, కృపామయుడు, ఆయన శరీరాలు ధరించుకొని ఒక తల్లికి మాత్రమే ఆయన జన్మించాడు. కాబట్టి ఆయన ఒక్కడే ప్రధానుడు, రక్షకుడైనటువంటి యేసు. ఆయన తప్ప ఈ భూమి మీద మనకి దిక్కెవరు లేరు ప్రియులారా. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు కదా. అడగండి, ఖచ్చితంగా ఆయన చూపిస్తాడు. స్వరం వినిపిస్తాడు, ఆయన ముఖాన్ని చూపిస్తాడు, హత్తుకుంటాడు. ఈ భూమి మీద అలాంటి
ప్రేమమయుడు ఇంకొకడు లేడు, రాడు కూడా దొరకడు ప్రియులు. అలాంటి శ్రేష్టమైనటువంటి శ్రేష్ఠుడు, చాలా తగ్గింపు కనికరవంతుడు, దయాదాక్షిణ్య సంపూర్ణుడైన పరిపూర్ణుడు. కాబట్టి ప్రియులారా, జీవిస్తుండగానే మనం అతని యందు నమ్మకం పెట్టుకుంటే చాలు. మనం మతి మార్చుకుంటే చాలు. మనం మతం మార్చుకోవసరం లేదు. మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటే చాలు. లోపల మనం నమ్ముకుంటే చాలు. ఊరికనే మనం ఎక్కడికో వెళ్ళిపోయి బొట్లు కటికలు తీసేసి ఏదో బట్టలు మార్చేసుకొని రంగులు మార్చేసుకొని ఏం అవసరం లేదు. ఆయనకి వాటితో పని లేదు. కేవలం మన హృదయంతో, మన ఆలోచనతోనే, మన మనసుతోనే పని. ఇంక దేంతో కూడా పని లేదు ఆయనకి. అలాంటి పుణ్యమూర్తి, అలాంటి పుణ్యపురుషుడు, అలాంటి దైవమానవుడు, అలాంటి శక్తిమంతుడు. అతను లేకుండా చరిత్ర లేదు. అతను లేనిదే జీవితం లేదు. అతను లేనిదే మనిషికి అర్థం లేదు. అతను లేనిదే సంతృప్తి, సంతోషం లేదు. అతను లేనిదే వెలుగే లేదు. అతను లేనిదే అసలు జీవితానికి పరమార్థం లేదు ప్రియులారా. కాబట్టి నేను అనుభవపూర్వకంగా, సవాల్పూర్వకంగా ఛాలెంజ్ చేసి మరి చెప్తున్నాను. ఆయనే ముఖ్యుడు, ఆయనే నిజమైనవాడు, ఆయనే సత్యవంతుడు, ఆయనే వెలుగై ఉన్నాడు ప్రియులారా. ఖచ్చితంగా మనసు పెట్టండి, అడగండి. ఖచ్చితంగా దర్శిస్తాడు, మీ జీవితాలకు వెలుగునిస్తాడు. ఆ చేయిని పట్టుకొని తిరిగితే చాలు, ఆయన మాట మీద ఒదిగితే చాలు. ఇంకా అంతకంటే ఏమి ఇచ్చే అవసరం లేదు మనకి. దేవుని స్తోత్రం. అట్టి గుర్తించేటువంటి జ్ఞానం, నేత్రములు మీకు వెలిగింపబడినగాక. ఆయనే దర్శించి మనోనేత్రాలు వెలిగించి, హృదయాలు తెరిచి ఒక రక్షకుడిగా మీ జీవితాలకి ఆధారమగునుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో చుట్టూ కంచె వేసి కాపుదల ఉంచబడినగాక. ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింపు చేయనుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి ప్రియులారా, సామెతల గ్రంథం 18:21లో జీవ మరణములు నాలుక వశమై ఉన్నవి. అంటే నీ జీవితంలో పలుకు ఒక ఆనందాన్ని, అందాన్ని, గౌరవాన్ని, మర్యాదని, వినయ విధేయతలను తెలియజేస్తుంది. నీ పలుకు, నోటి ద్వారా వచ్చే పలుకు. దాని మీద అంత బలం ఇచ్చేశాడు, అంత శక్తి ఇచ్చేశాడు దేవుడు. ఆ నాలుకని అలా ఆశీర్వదించాడు. ఆ మాటకి అంత విలువ ఉందన్నమాట. అందుకనే దేవాతి దేవుడు కూడా కలుగును గాక అనంటే కలిగింది భూమి, కలుగును గాక అనంటే ఆకాశం పైన పెద్ద జ్యోతి కలిగింది. అలాగే చిన్న జ్యోతి, అలాగే నక్షత్రాలు, ఆకాశాలు అన్నీ కూడా, వృక్షాలు కలుగునుగాక, మరి పక్షులు, ఈ పశువులు, ఇవన్నీ కూడా నోటి మాట ద్వారా. ఆయన నోరు నీకు పెట్టాడు కాబట్టి, ఆయన శబ్ద బ్రహ్మ కాబట్టి, ఆయన నోటి ద్వారా దేన్ని శపిస్తే అది శపించబడుతుంది, దేన్ని దీవిస్తే అది దీవించబడుతుంది. సేమ్ అదే నోరు నీకు కూడా ఇచ్చేశాడు. అబ్రహాం గారికి కూడాను 12వ అధ్యాయం ఆదికాండం చూసుకున్నట్లయితే, నువ్వు ఆశీర్వదిస్తే ఆశీర్వదింపడినటువంటి వారు ఆశీర్వదింపడతారు, నువ్వు శపించబడినటువంటి వారు శపించబడతారు అని చూస్తుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నోటి మాటకి చాలా విలువ ఇచ్చేశాడు. అందుకని ఇక్కడ 12:36 మత్తయి సువార్త తీసుకున్నట్లయితే, నీ నోటి మాటను బట్టి నువ్వు నీతిమంతుడివా అనీతిమంతుడివా అన్నది తెలిసిపోతుందంట. చూడండి ఒకసారి. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడివని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. నీ మాట, నీ వాడుతున్న మాట నువ్వు ఎంత. అందుకనే ఎవడైతే వాడు తెలివి తక్కువ వాడైనా సరే, వాడు మూర్ఖుడైనప్పుడు కూడాను వాడు నోరు మూసుకొని 10 మందిలో ఉన్నట్లయితే వాడు జ్ఞాని అనిపించుకుంటాడంట. సామెతల గ్రంథంలో ఉంది అది. వాడు జ్ఞాని అని పిలువబడతాడంట, బుద్ధిమంతుడు అని పిలువబడతాడంట. అంటే నోటి మాటకి అంత విలువ ఉంది. నీ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందిరా అని చెప్పేసి మామూలు నాటు సామెత ఉంది జనరల్గా. అలాగన్నట్టు ఏంటంటే ఆ మాట ఎక్కడి నుంచి వస్తుందంట, నీ హృదయమును నిండి ఉన్న దానిని బట్టియే నీ నోరు మాట్లాడుతుంది అని చేసి అదే అధ్యాయం 12వ అధ్యాయంలోనే 35వ వాక్యం సెలవిస్తుంది. నీ హృదయం నిండి ఉన్న దానిని బట్టి, నీ మనసులో ఏదైతే నీ ఊహిస్తున్నావో అదే మాట ద్వారా నువ్వు బయటపడిపోతావు. నువ్వు మంచి లక్షణం కలిగి ఉన్నట్లయితే మంచి మాటలు వస్తాయి, చెడు బుద్ధి కలిగి ఉన్నట్లయితే చెడు మాటలు వస్తాయి. మూర్ఖ స్వభావం కలిగినటువంటి వాడివైతే మూర్ఖత్వ మాటలు వస్తూనే ఉంటాయి. నీ మాటను బట్టే నీ బ్రతుకన్నది
నిలబడుతుంది. నీ గతి నీ మతిని బట్టే గతి. నీ మతి దేని బట్టి వస్తుంది? నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి స్థితిని బట్టి ఆ మతి వస్తుంది. ఆ మతిని బట్టి గతి అంటే ఫ్యూచర్, భవిష్యత్తు ఏర్పడుతుంది. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21 ప్రకారంగాను జీవమరణములు నాలుక వశమైనవి. చాలా జాగ్రత్త మాట్లాడాలి సుమి. అందుకని హృదయం భద్రంగా ఉంచుకోవాలంటాడు 17:7 ఇర్మియా గ్రంథంలో. హృదయంలో నుండి పుట్టుకొస్తాయంట. అందుకని నీ మనసు మంచిదై ఉండాల్సింటే మంచి వాళ్ళతో నువ్వు స్నేహం చేస్తూ ఉండాలి, మంచి సంఘానికి వెళ్తూ ఉండాలి, మంచి సేవకుని నువ్వు సంప్రదిస్తూ ఉండాలి. మంచి వారితో నువ్వు స్నేహం చేసేటప్పుడు మంచి బుద్ధులు వస్తాయి, మంచి గుణలక్షణాలు వస్తాయి, మంచి బుద్ధి ఏర్పడుతుంది, మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది, నీ బ్రతుకులో ఒక వెలుగు ఉంటుంది, నీ మాట తీరును బట్టి సమాజంలో నీకు గుర్తింపు ఉంటుంది, నిన్ను బట్టి నీ కుటుంబం కూడా మర్యాద క్రమం ఏర్పడుతుంది, మర్యాద ఆశీర్వాదాలు పొందుకుంటాయి. నువ్వు ఎలా పడితే అలా మాట్లాడిస్తే నీ జీవితానికి విలువ ఉండదు, నిన్ను బట్టి నీ కుటుంబం కూడా నవ్వుల పాలైపోద్ది. జాగ్రత్త చూసుకోవాలి సుమా. దేవుని స్తోత్రం కలండి కాక. అదేవిధంగా సామెతలు 23వ అధ్యాయము 16 వాక్యం చూసుకున్నట్లయితే, నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకట విని నా అంతరింద్రియములు ఆనందించును. నా అంతరింద్రియములు ఆనందించును. నీ మాటను బట్టి ఆయన యొక్క అంతరింద్రియములు ఆనందించడం ఏంటి అంటే, నీలో ఉన్నవాడు ఆయనే గనుక, నీలో నివసిస్తున్నవాడు ఆయనే గనుక, ఆయన నువ్వు కలిసి ఉన్నారు గనుక. బాహ్య పురుషుడు వేరు. బాహ్య పురుషుడు అంటే నువ్వు శారీరకంగా బలహీనం అయిపోయినటువంటి వాడు. ఆంతరంగిక పురుషుడు అంటే ఆత్మదేవుడు, ఆత్మపురుషుడు ఆయన. లోకంలో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. అందుకని అంతరింద్రియములు ఆనందిస్తాయంట. నువ్వు యథార్థంగా మాట్లాడేటువంటి విధానాన్ని బట్టి ఆయన అంతరింద్రియములు ఆనందిస్తాయంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రండి మరో వాక్యం చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వరకు. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. యేసు, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారయ్యా. మన పారంపర్య ఆచార ప్రకారంగాను కాళ్ళు చేతులు కడుక్కున్నప్పుడు భోజనం చేయాలి కదా అని అంటే అప్పుడు యేసు ప్రభు వాళ్ళకి చెప్తాడు. ఎవరికి? సద్దుకయ్యులకి, శాస్త్రులకి, పరిసయ్యులకి అడ్డుబండ. ప్రతి క్షణానికి కూడా అడ్డుబండ వాళ్ళే. ఏమని చెప్తాడు చూడండి యేసు ప్రభు. రే మొద్దొల్లారా, చేతులు కడుక్కొని అంటే కాదురా, ముందు నీ హృదయాన్ని కడుక్కోరా అని చెప్పేసి ఇండైరెక్ట్ అనమాట. చేతులు కడుక్కోకుండా తింటే అది బహిర్భూమిలోకి వెళ్ళిపోతుంది, కానీ నీ మనసు కడుక్కోకుండా ఉన్నావు అనుకో, అది నీ జీవితానికి ప్రమాదం అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. చూడండి ఒకసారి మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 23 వరకు. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములలో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచును అని ఆయన చెప్పాను. ఈర్ష్య, అసూయ, ద్వేషం, కుల్లి, కుట్ర, కపటం, ఇవన్నీ కూడా ఒక మనిషిని కృంగతీయడం, ఒక మనిషిని నిరాశపరచడం, ఒక మనిషిని గాయపరచడం, ఇవన్నీ కూడా నీలో నుండి వస్తాయిరా. ఇందులోంచి నీ హృదయం అనేటువంటి ధన నిధిలో నుంచి ఆయన వస్తాయి. జాగ్రత్త సుమా. ఆ ధన నిధి కాదు, చాలా ప్రమాదకరమైన నిధి. జాగ్రత్త సుమా అని చెప్పి చెప్తున్నమాట. ప్రశ్నలు అడిగినటువంటి వాటికి ఏది కూడా డైరెక్ట్ చెప్పలే, అన్ని ఇండైరెక్ట్గా చెప్పుకొచ్చాడు యేసు ప్రభు. సద్దుకయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులు అడిగినటువంటి ఎందుకు? వారు అపవాది చేతుల్లో బందీ అయిపోయి అతను శోధిస్తూ ఉండే ప్రతి క్షణం కూడాను. ఈ రోజున మనుషులు కూడా మనల్ని శోధిస్తూ ఉంటారు. మనుషులు కాదు వాళ్ళు, శోధించినటువంటి వారు ఎవరవనివ్వండి, భార్య అవనివ్వండి, పిల్లలు అవనివ్వండి, దగ్గర వారు, దూరం వారు, ఎవరవనివ్వండి, వారు మనుషులే. కానీ వారి లోపల ఉన్నటువంటి శక్తులు ఉన్నాయి కదా, వారిని ఆవరించుకున్నటువంటి హృదయాన్ని ఆవరించుకున్న శక్తులు, ఆ ఆవరించుకున్న శక్తులే ఆ నోటిని, ఆ మనిషి యొక్క శరీరాన్ని ఉపయోగించుకొని అవతల దేవుని పిల్లల మీద ఫైట్ అవుట్ చేస్తాయి. ఎప్పుడైతే దేవుని పిల్లలు నీరసించిపోతారు, దేవుని పిల్లలు ఎప్పుడైతే మరి కృంగుదలగా ఉంటారో, ఎప్పుడైతే ప్రార్థన లేకుండా, ఎప్పుడైతే విశ్వాసం లేకుండా, ఎప్పుడైతే కేర్లెస్గా, ఎప్పుడైతే బొటాబొటి భక్తితో ఉంటారో అప్పుడు దెబ్బతీయడానికి వాళ్ళు చూస్తుంటారు. జగత్ సుమా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రండి ఇంకోటి చూద్దాం. రండి యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి 9 వాక్యాలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. చూడండి ఒకసారి.
అలాగనని నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుకయు అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. అగ్నిపు ఇంతే, కానీ అడివంతా తగలబెట్టేస్తుంది. అలాంటిది ఈ నాలుక, జాగ్రత్త సుమా అని చెప్పుకొస్తున్నాడు. అదే అధ్యాయం అదే చూడండి ఒకసారి 7వ వాక్యంలో, మృగ పక్షి సర్ప జల చర్ములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధుకాజాలును. పక్షులైనా పశువులైనా జంతువులైనా లేకపోతే సముద్రంలో ఉన్నటువంటి చేప ఏమైనా సరే మనిషికి లొంగాల్సిందే. మనిషి అతి క్రమంగా మార్చుకుంటాడు, అనుగుణంగా మార్చుకోగలడు. మనిషి చెప్పినట్టుగా ఇవి వింటాయంట. కానీ ఏ నరుడు నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది. అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతించుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోటు నుండి ఏ ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగ మీరు ఉండకూడదు అని. ఒక్క నోటి నుండే మనం శపిస్తాము. దేవుని యొక్క పోలిక చొప్పున ఉన్నటువంటి అతన్ని, అదే మనిషిని మళ్ళీ దీవిస్తాం. అదే నోటిని 2 రావచ్చా? ఒక సెలలో నుండి తీరి నీరును ఉప్పు నీరును అని అంటున్నాడు. అక్కడ చాలా పొరపాటు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. నోటి మాటను బట్టి మన యొక్క బ్రతుక ఆధారపడి ఉంటుంది. నోటి మాట మనకి జడ్జిమెంట్లో కూడా నువ్వు ఇన్ని మాట్లాడావు, ఈ మాట అన్నావు, ఆ మాట అన్నావు, ఆ మాట అన్నావు, మాటల ద్వారా నువ్వు శాపం తెచ్చుకుంటున్నావు. కొంతమంది అంటారు, రే నువ్వు ఎందుకు పనికిరావనేసి అంటాడు. ఎందుకు పనికిరాకుండా పోతాడు. ఒరే నువ్వు చాలా విద్యావంతుడు అవుతారా, ఎప్పటికైనా నువ్వు సాధిస్తావనేసి అంటే ఖచ్చితంగా సాధిస్తాడు. నీ నోటి మాట దీవెనకరంగా ఉండాలి. నీ నోటి మాట ఉప్పు వేసినట్టు ఉండాలి. నీ నోటి మాట రుచికరంగా ఉండాలి. నీ నోటి మాట అందరికీ ఆమోదకరంగా ఉండాలి. నీ నోటి మాట అందరికీ అనుకూలంగా ఉండాలి. నీ నోటి మాట అందరి యొక్క హృదయాలు చల్లారబట్టేటట్టు ఉండాలి. అంతేగాని వేడెక్కేటట్టు ఉండకూడదు. గాయపరచబడేటట్టు ఉండకూడదు. నిరాశ నిస్పృహలకు లోన్ చేసేటట్టుగా ఉండకూడదు. కోపం రప్పించేటట్టుగా ఉండకూడదంట. ఎప్పుడు కూడా శాంతంగా ఉండాలంట. రైట్, చూడండి లాస్ట్ వాక్యం చదువుకొని ముగిద్దాం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 12-13 ఒకసారి చూడండి. బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము. సమాధానం వెతికి దానిని వెంటాడము. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచు. అప్పుడు నువ్వు చిరాయు అవుతావంట, చిరకాలం కూడా జీవిస్తావంట. ఎలాంటి అనారోగ్యం కూడా నీకు రాకుండా ఉంటుందంట. నీ శరీరానికి ఎలాంటి రాకదంట. ప్రశాంతంగా ఉంటుందంట. హాయిగా నోటి మాటలు బట్టి ఆడి నెత్తిని తెచ్చుకుంటాడంట. బరువైనా తేలికైనా సరే ఆడి బ్రతుకాల మారిపోద్దంట. హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆడాలి. రే వాడు మాట్లాడతాడు, ఎంత చక్కగా మాట్లాడతాడు, అయ్యో చాలా నెమ్మది, అయ్యో చాలా దుడుకుతనం ఎక్కువ వాడికి, అయ్యో ఏది పడితే అదే అనేస్తాడు వీడికి తొందరపాటు ఎక్కువ, అమ్మో ఆడిని నమ్మకూడదు, ఇలా అంటాడు, అంటాడు, తర్వాత కాదనేస్తాడు. ఇలాగనమాట. లోకులకు మనం దొరికిపోవద్దు. ఎందుకంటే మన నోరు దేవుడు దీవించాడు, మన నాలుకని దేవుడు దీవించాడు. ఇదే నాలుకతో నువ్వెవరినైనా సరే ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా చేస్తే ఆ ప్రార్థన అంతా ఫలిస్తుంది. నీ నోటి మాట ఎంత పొదుపు చేసుకుంటే నీ ప్రార్థన అంత ఫలిస్తుంది అనమాట. ఇదే సీక్రెట్ అద్భుతాలు ఆశ్చర్యకాలు జరగడానికి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలను విత్తనాలు మన హృదయం నేల మీద నాటింపచేసి ఆయన నీరుపసి పాడిగట్టి ఫలింపు చేయనుగా చేస్తున్నాము. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రియులారా, చాలా సంతోషం. మరి ఇప్పుడు ఒక సాక్ష్యాన్ని మనం విందాం. అక్కడ అన్నయ్య త్రాగాడు, దూరం ఉన్నటువంటి కువైట్లోనూ దుబాయ్లోనూ ఉన్నాడు అన్నయ్య. అక్కడ నీళ్లు త్రాగాడు. ఇక్కడ తమ్ముడికి క్యాన్సరు హీల్ అయిపోయింది. అది దేవుని యొక్క శక్తి అంటే. అభిషేకం తాలూకా పవర్ అంటే అలాగ ఉంటుంది శక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సాక్ష్యం మనం విందాం ఆయన నోటంటే. ప్రభునామానికి ఘనత స్తోత్ర మహిమలో కలిగిన గాక. ఎస్ఎస్ రావయ్య గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నామండి. మాది భీమవరం దగ్గర వెంప గ్రామం అండి. నా పేరు బాలం జేమ్స్ అండి. ఇప్పుడు మేము చిన్న సాక్ష్యం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే గత 2 సంవత్సరాల నుంచి అండి మా అన్నయ్య గారి పేరు బాలమంగేశ్వరరావు గారు.
ఆయన ఊపిరితిత్తులన్నీ తినేసి వాల్స్ సగం సగం బ్లాక్ అయిపోయి చాలా ఇబ్బందులు పడిపోతూ ఉండేవాడు. భోజనం సరిగ్గా చేసేవాడు కదా ఆయన. టిఫిన్ కానీ భోజనం కానీ ఏం చేసినా సరే ఆ ఒక స్మెల్కి ఇట్టిది కాదని ఆయన చాలా ఇబ్బందులు పడిపోతూ ఉండేవాడు. ఏంటి ఇలాగ అయిపోయింది ఏంటి తండ్రి అని చాలా బాధపడుతుండేవాడిని. బాధపడుతుంటే అనుకోకుండా ఒక రోజుని యూట్యూబ్ ఛానల్ చూస్తుండగా ఎస్ఎస్ రావయ్య గారి యొక్క ఒక వాక్యం వచ్చిందండి. ఆ వాక్యం అంతా విన్నాను నేను. విన్నప్పుడు అందులో చనిపోయిన వారు లేవడము చాలా అద్భుతాలు కార్యాలు జరుగుతున్నాయని నేను విని నాకు షాక్ అయ్యి వెంటనే ఏం చేశానంటే ఆ నెంబరు సేవ్ చేసుకున్నాను. అదే వాక్యాన్ని మళ్ళీ మా మిస్సెస్కి పంపించి షేర్ చేశాను. మా మిస్సెస్ కూడా నెంబర్ పంపించామండి. పంపించేటప్పటికి 4 రోజుల నుంచి నేను ఫోన్ ట్రై చేస్తున్నాను. మా మిస్సెస్ అక్కడ ట్రై చేస్తుంది, నేను ట్రై చేస్తున్నాను. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎందుకంటే నాకులాంటి వాళ్ళు బోల్డ్ మంది ఫోన్లు చేస్తూ ఉంటారు కానీ ఆయన ఖాళీ ఉండకపోవచ్చు. అయినప్పటికీ అనుకోకుండా ఆయనే ఒక రోజు మా మిస్సెస్ గారికి ఫోన్ చేశారంట. ఎవరమ్మా నువ్వు ఫోన్ చేస్తున్నావు అనేటప్పటికి అయ్యగారు ఎలాంటి సంగతి అండి ఆయన మా మిస్సెస్ ఆయనతో మాట్లాడుతుంటే వెంటనే నా మిస్సెస్ ఏం చేసిందంటే నాకు ఫోన్ కలపడం జరిగిందండి. వెంటనే నేను ఫోన్ లిఫ్ట్ చేసి అయ్యగారు వందనాలండి అన్నాను. ఇంక రెండో మాట ఆలోచించుకుంటున్నాను. వెంటనే అయ్యగారు ఇలాంటి సంగతి అంటే మా అన్నయ్య గారికి చాలా నీరసంగా ఉంటుందండి. 2 సంవత్సరాల నుంచి చాలా బాధలు పడుతున్నారండి. ఆయన ఊపిరితిత్తులన్నీ తినేసినాయి అంటున్నారండి. వాల్స్ సగం సగం బ్లాక్ అయిపోయినాయండి. మొత్తం హాస్పిటల్ అన్నీ తిరిగేస్తారండి. విజయవాడ హాస్పిటల్ అండి, భీమవరం హాస్పిటల్, వర్మ హాస్పిటల్, పాలకొల్లు హాస్పిటల్, తణుకు హాస్పిటల్ మొత్తం అన్నీ తిరిగేస్తారండి. ఎక్కడ చూసిన సరే రిపోర్ట్లు అన్నీ చూసి ఇలా అంటున్నారండి. అయ్యగారండి అంతటికి ఏమవుతారు మీకు అన్నారు ఆయన. మా అన్నయ్య గారండి మా పెద్ద అన్నయ్య అండి అన్నాను. నీ రక్త సంబంధం అంటున్నావు కాబట్టి కంపల్సరీగా భయం ఏం పడకు, దేవుడు గొప్ప కార్యం జరిగిస్తున్నాడు మీ అన్నయ్య పట్ల, నువ్వు నమ్ము, అయితే ప్రార్థన చేస్తాను అన్నారు. అంతటికి అయ్యగారు నేను ప్రార్థన చేస్తాను అంటున్నారు. మా అన్నయ్య గారు అయితే అక్కడ ఇండియాలో ఉన్నారండి, నేనైతే కోయిట్లో ఉన్నానండి, నా భార్య ఇక్కడ కోయిట్లో ఉన్నదండి. ఎలాగండి అయ్యగారు అంటే నువ్వు ఎక్కడున్నా పర్లేదు, దేవుడు కార్యం జరిగిస్తున్నాడు, నువ్వు నమ్ము అన్నారండి. సర్లేండి అయ్యగారు అన్నాను. చేత్తో వాటర్ పట్టుకోమన్నారు. చేత్తో వాటర్ పట్టుకుని వెంటనే నేను ప్రార్థనలో ఏకీభవించాను. ఆయన ప్రార్థన చేసిన వెంటనే నా ఒళ్ళంతా కూడా ఒకసారి వైబ్రేషన్ కింద వచ్చేసి గరపొడి చేసింది. వెంటనే ఆయన ప్రార్థన చేసి ముగించిన తర్వాత అప్పుడు వాటర్ తాగమ్మ మీ అన్ని దేవుడు స్వస్థపరిచాడు అని ఆయన అన్నారు. అన్నగన్నాలో ఒక చిన్న అవనమ్మకం, ఏంటి అయ్యగారు ఇలాగన్నారు, ఇది నిజంగా జరుగుతుంది అంటావా అనుకున్నాను నేను. అనుకున్న తర్వాత అప్పుడు 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ మా ఆయనకి ఫోన్ చేస్తాను. అన్నీ ఎలా ఉందని ఒంట్లో అంతటికి చాలా బాగుందిరా అన్నాడు. అంతటికి నాకు ఆశ్చర్యం అయిపోయింది. టిఫిన్ చేస్తున్నావు అన్నాను, చేస్తున్నాను అన్నాడు. భోజనం చేసావు అన్నాను, భోజనం చేశాను అన్నాడు. అంటే దేవుడు గొప్ప కార్యం జరిగించాడని నాకు నమ్మలేకపోయానండి. నిజంగా ఈ రోజుకి అప్పుడే 20 రోజులు 25 రోజులు అవుతుందండి. దేవుడు నిజంగా మన్ని స్వస్థపరిచాడు. 2 పూటలు భోజనం చేస్తున్నాడు, టిఫిన్ చేస్తున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. దేవుడు గొప్ప అద్భుతాన్ని మా అన్ని పట్ల జరిగించినందుకు దేవునికి వెళ్ళలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామండి. నా సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ఆమేన్. దేవుడి సాక్ష్యం దీవించి ఆశీర్వదించిన గాక ఆమేన్. మంచిది ప్రియులారా, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 3 నెలలు కూడా నేను ప్రభుతోనే ఉంటాను. మరి అక్కడ ఎలాంటి ఫోన్ కమ్యూనికేషన్స్ ఏమి ఉండవు. మరి ఎలాంటి మనుషులు, మరి దగ్గర బంధువులు, చుట్టాలు, స్నేహితులు వీళ్ళెవ్వరు కూడా మనకి టచ్లో ఉండలేరు కూడాను. 3 నెలలు అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో తిరిగి వస్తాను. వచ్చిన తర్వాత కొన్ని సెంటర్లు స్వస్థత ప్రార్థన సెంటర్లు పెట్టాలని చెప్పి ప్రభు ప్రేరేపిస్తున్నాడు. ప్రార్థనలు చేస్తూ ఉండండి. వైజాగ్ అని, రాజమండ్రి అని, విజయవాడ అని, హైదరాబాద్ అని, వరంగల్ అని, కాకినాడ అని ఇలాంటి ప్రాంతాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఖచ్చితంగా దేవుడు హీల్ చేస్తాడు. ప్రార్థన కొరకు ఒక స్థలం కావాలి. స్థలం మరి దాదాపు ఒక 1000 గజాలు ప్లానింగ్లో ఉంది, మాట్లాడడం జరిగింది. వాళ్ళు దగ్గర 3 కోట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్ అన్నిటితో కలిపి 3 కోట్లు అవుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది కూడాను, ప్రభు ఇస్తాడు కూడా. ఎందుకంటే మనది మిరాకిల్ మినిస్ట్రీ, ఒక పక్క అభిషేకం కలిగినటువంటి మినిస్ట్రీ, ఒక పక్క ఆశీర్వాదాలు కలిగినటువంటి మినిస్ట్రీ. కాబట్టి దేవుడు అట్టి విధంగా మనల్ని అభిషేకించుకొని ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి చనిపోయినటువంటి శవాలు కూడా లేవదీసినటువంటి అభిషేకం దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి రానున్న దినాల్లో అత్యధికంగా ఆయన వాడుకుంటాడు అద్భుతకరంగా. ఎందుకంటే మినిస్ట్రీ ఆయనది, నాది కాదు కదా. కాబట్టి ఖచ్చితంగా ఆయన కట్టి తీరతాడు, సంఘాన్ని ఇస్తాడు, రప్పించుకుంటాడు. తన ప్రజలతో తను మాట్లాడి పెద్ద సంఘంగా ఏర్పాటు చేసుకొని గొప్ప అద్భుతకరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఆత్మికంగా బలపరుస్తూ ఆర్థికంగా బలపరుస్తూ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడాను చాలా చక్కనైనటువంటి ఆశీర్వాదాల చేత ముందుకు సాగిస్తుంటాడు. ప్రియులారా, ఇది మాత్రం 100% కరెక్ట్. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎస్ఎస్ రావు గారి యొక్క సాక్ష్యం అందరికీ ఆదర్శం అన్నటువంటిది అనేక మందికి మీరు షేర్ చేస్తూ ఉండండి. దేవుని యొక్క అభిషేకంతో కూడుకున్నటువంటి ఆ యొక్క మెసేజ్ అది. కాబట్టి అనేక మంది బలపరచబడుతున్నారు, స్థిరపరచబడుతున్నారు, మరి స్వస్థపరచబడుతున్నారు. ప్రియులారా, చాలా సంతోషం. మీ ప్రార్థనలు బట్టి, మీ ప్రేమను బట్టి నేను ఇంకానూ మీకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువుని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీరందరూ కూడా ఎల్లప్పుడూ కూడా శాంతి సమాధానం చేత ఆనందం చేత నింపబడుతూ ఉండాలి. ప్రతిరోజు కూడా శనివారం సాయంత్రం 6:30 గంటలకు ప్రసారం అవుతున్నటువంటి బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీ VZM అని కొడితే వచ్చేస్తుంది మీ యొక్క యూట్యూబ్లో. దాన్ని సబ్స్క్రైబ్ చేయలేనటువంటి వాళ్ళు చేసుకోండి. అనేక మందికి ఆశ్చర్యకరంగా నిలబడినటువంటి ఈ యొక్క పరిస్థితి
ఈ పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎంతమంది అయితే గుప్పెళ్ళిపోయారు వారందరినీ కూడా దేవుడు పుష్కలంగా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. యేసు నామములో ఇంకాను రానున్న దినాల్లో అనేక మందిని ప్రేరేపించినటువంటి వారిని బహుగా సమృద్ధిగా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, ఇది ఖచ్చితం. ఇది ఎందుకంటే అందరి యొక్క అర్పణలు ఆయన అంగీకరించాడు. కొందరు మాత్రమే, ఆ కొందరిలో ఎవరో ఆయనకే తెలుసు, ఆయన చిత్తం అది. దేవుని స్తోత్రం కలుగును గాక. రండి, కళ్ళు మూసుకోండి. మరి తైలాన్ని అలాగే వాటర్ని కూడా మీరు పెట్టుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మహోన్నతుడ తండ్రి, జీవగల దేవ, స్తోత్రాలు. మా పరిశుద్ధుడవు, మా విమోచకుడవు, మా రాజు ప్రభువా, మీరు తప్ప ఈ లోకంలో ఎవరు మాకు దిక్కు లేరు ప్రభువా. పిలిస్తే పలికే దేవుడివి, మా కన్నీళ్లు తుడిచి మమ్మల్ని ఆనందింప చేసే దేవుడు ప్రభువా, మమ్మల్ని ఆదరించే దేవుడు అయ్యా, మమ్మల్ని ఆదుకున్న దేవుడు అయ్యా. నువ్వు లేకపోతే ఎవరున్నారు ప్రభువా? నా తండ్రి, నా ప్రభువా, నీ పిల్లలతో మాటలను బట్టి నీకు స్తోత్రాలయ్యా. నాయనా, ఎంతమంది అయితే నాయనా ఇరుకుని పడిపోయి ఉన్నారో, ఎంతమంది అయితే అవస్థలు అనుభవిస్తూ ఉన్నారో, ఎంతమంది అయితే శ్రమల పాలు అయిపోయి ఉన్నారో ప్రభువా, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా విరిగి నలిగినటువంటి హృదయాలతో, బ్రతుకులతో నాయనా కొట్టుమిట్టాడుతూ ఉన్నారో ప్రభువా, వారందరినీ నాయనా ఇప్పుడే నీ దయగలిగిన హస్తాన్ని చాచి, నీ దయగలిగినటువంటి నాయనా నీ కనికరం చేత, నీ ప్రభావం చేత పిల్లలను ముట్టి యేసు నామములో వారు స్వస్థత పొందుకొందురుగాక. ఓ అపవిత్రాత్మ శక్తులారా, ప్రాతాత్మ శక్తులారా, చెల్లంగి శక్తులారా, చేతబడి శక్తులారా, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వారిని విడిచిపెట్టి పోమని ఆజ్ఞాపిస్తున్నా. యేసు నామములో ఫిట్స్ అనే దురాత్మలు, డయాలసిస్ అనే దురాత్మలు, క్యాన్సర్ అనే దురాత్మలు, పారాలసిస్ అనే దురాత్మలు, జాండీస్ అనే దురాత్మలు, బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, గ్యాస్ట్రిక్లు అనే దురాత్మలారా పోమని ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామములో. పరికున్నటువంటి ఆ జల తైలములన్నీ యేసు నామములో దీవించబడును గాక. ప్రభు యొక్క అగ్ని చేత నింపబడును గాక. ఎక్కడ అప్లై చేసినప్పటికీ అవి కాలిపోవును గాక. యేసు నామములో వెంటనే పారిపోవును గాక పాతాళానికి. తండ్రి, యేసయ్య రక్తం ప్రతి ఒక్కరి మీద ప్రోక్షింపబడును గాక. ఇదిగో నా తండ్రి ప్రభా, జేమ్స్ గారు అలాగే బేబీ మరి దూర ప్రాంతాల్లో ఉంటూ నా తండ్రి ప్రభా ఈ ప్రోగ్రాన్ని సమర్పించినందుకు వందనాలయ్యా. స్పాన్సర్ చేసినందుకు స్తోత్రాలు. ఆ కుటుంబం యొక్క పిల్లలు జ్ఞానవంతులుగా, బలవంతులుగా, ధనవంతులుగా, గుణవంతులుగా ఆశీర్వదింపడుతురుగాక యేసు నామములో. మనుషుల దయ, దేవుని దయ, జ్ఞానం యందును, వయసు యందును వర్ధిల్లుదురుగాక యేసు నామములో. వారు కష్టపడిన సంపాదన గాలికి ఎగిరిపోకుండా, ఎండకి ఎండిపోకుండా, వర్షాన్ని తడిచిపోకుండా యేసు నామములో వృద్ధి పొందుకోను గాక. దీవించండి. ఆ విత్తనాలు 30 దింతలు, 60 దింతలు, 60 దింతలు, 100 దింతలుగా ఫలింపబడును గాక. ప్రభు యొక్క నేల మీద, సారవంతం నేల ఇది, ఈ నేల మీద వేసిన విత్తనాలు బహుగా దీవించబడుతురుగా, బహుగా ఆశీర్వదింపడుతురుగా యేసు నామములో. మహిమ పొందుకుని రాజా, యేసయ్య పుణ్యనామాన్ని బట్టి స్తుతిస్తూ మరలా నీ ప్రజలందరినీ కూడా నీకు అందిస్తూ ఈ ప్రార్థన విజ్ఞాపన సమర్పించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాంతరి దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలకు, మన ఇరువారికి, పొరుగు వారికి ఎల్లప్పుడూ కూడా ఆయన తోడు, ఆయన కాపుదల, ఆయన నడిపింపు ఉంటూ గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగిస్తూ ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకుందరు గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.